నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము లాంగ్ వీడియోస్లో జ్యోతిష్య పరంగా అనేక రకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. లగ్నంలో ద్వాదశ లగ్నాలు, ద్వాదశ రాశుల గురించి, లగ్నాల్లో గ్రహస్థితి గురించి, అలాగే రాశుల్లో గ్రహాలు ఉన్నప్పుడు వాటి ఫలితాలు, అలాగే వాటి మార్గదశల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. త్వరలో అంతర్దశలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అలాగే షార్ట్స్ వీడియోస్లో మనం మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. గత కొన్ని వీడియోలుగా పరాభవనామ సంవత్సరానికి సంబంధించి ఫలితాలు కూడా తెలుసుకున్నాం. అలాగే గత కొన్ని వీడియోలుగా మనము నవగ్రహాలు వాటి దశ నడుస్తున్నప్పుడు మేషం నుంచి మీనం వరకు ఉంటే ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే అంశాన్ని తెలుసుకుంటూ వర్గచక్రాల గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. D16 వరకు మనకి D1 రాశి చక్రం నుంచి D60 వరకు కూడా మనము విషయాలు ఈ 16 వర్గ చక్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వాటిని ఎక్కడెక్కడ చూడాలి, వేటి కోసం ప్రత్యేకించి పరిశీలించాలి, నవాంశ దేని గురించి, D10 దేని గురించి చూడాలి, D7 దేని గురించి చూడాలి, ఇలాంటివన్నీ కూడా D16, 20 తెలుసుకోవటం జరిగింది. 24, 30 అలాగే మనము 27, 30, 40, 45, 60 ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొంత లోతైన విశ్లేషణ చేయటం వల్ల, అధ్యయనం చేయటం వల్ల మనము ఫలితాలు అనేవి కొంత యాక్యురసీ పొందడానికి మాత్రమే ఇవన్నీ మనకి సహాయపడతాయి. బేసికల్గా మనకి కొంత నాలెడ్జ్ ఉన్నట్టయితే దాన్ని అన్వయం చేసుకుంటూ రోజు మనం కొన్ని రాశి చార్ట్లను చూస్తూ ఉంటే, మన ఇంట్లో వాళ్ళవే మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏం జరిగింది, ఆ మార్గదశ నడుస్తున్నప్పుడు ఏం జరిగింది, ఎక్కడ ఉన్నప్పుడు ఎలా జరిగింది అన్న అంశాలని తెలుసుకుంటూ, అలాగే గోచారాన్ని దానికి అనుసంధానం చేసుకుంటూ, గోచారం ఏముందిలే అంటారు కొంతమంది, కానీ మీరు చూడండి ఏలినాటి శని నడిచేటప్పుడు, అష్టమ శని నడిచేటప్పుడు వాటి ప్రభావం ఉంటుంది. అలాగే గురు సంచారం బాగున్నప్పుడు వాటి ప్రభావం ఉంటుంది. రాహుకేతువుల సంచారం జరుగుతున్నప్పుడు వాటి ప్రభావం ఉంటుంది. ఈ నాలుగిటిని మనము పరిగణలోకి తీసుకునే ఉగాది పంచాంగ శ్రవణం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉగాది ఫలితాలు చెప్తూ ఉంటారు ఎవరైనా సరే. అలాగే ఈ వీడియోలో మనము బుధుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివిధ రాశుల్లో మేషం నుంచి కూడా మీనం వరకు కూడా బుధుడు ఉన్నప్పుడు సామాన్యమైన ఫలితాలు ఎటువంటివి కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషంలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా వీరు అల్ప సంతోష అన్నట్టు ఉంటారు. అన్ని విషయాల్లో కూడా వీరు సంతోషం పొందుతూ ఉంటారు, ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. సంచారము వారికి కూడా కొంచెం పరిమితంగానే సంతోషం అనేది కలుగుతుంది. దానికే వీరు తప్పిపోతారు. అలాగే కొన్ని కష్టాలు కూడా ఉంటాయి, ధన హాని కూడా జరుగుతూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వృషభంలో ఉన్నప్పుడు ఎక్కువగా రుణాలు, బాధలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అనారోగ్యం, కొంత శరీరపరంగా శారీరకంగా వీరికి కొంత అనారోగ్యం కూడా ఉంటూ ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. మిథునంలో ఉన్నప్పుడు విద్యా భోగాలు, అనేక రకాలైన సుఖాలు అనేవి కలుగుతాయి. వీరికి ఇక్కడ బుధుడు ఇక్కడ స్వక్షేత్రం కాబట్టి ఆ బలం అనేది ఉంటుంది బుధుడికి. ఇక్కడ వీరికి ఎంతైనా సరే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ అలాగే కర్కాటకంలో ఉన్నప్పుడు వీరికి ఇక్కడ విదేశాల్లో ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ స్థిర జీవనం కూడా చేసే అవకాశం ఉంటుంది. కొంత సుఖం అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ మిత్రలాభము, అలాగే జన విరోధము కలుగుతుంది. ధనం సంపాదిస్తారు. వ్యవసాయం పట్ల ఆసక్తి ఉంటుంది. దానివల్ల కూడా కొంత లాభం జరుగుతుంది అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. యాక్చువల్గా ఇది బుధుడికి శత్రుక్షేత్రంగా చెప్పచ్చు. బుధుడికి అత్యంత శత్రుక్షేత్రము కర్కాటకమే. కాబట్టి ఇక్కడ ఆ దశ నడుస్తున్నప్పుడు ఏదైనా సరే ఒకంత ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు. 17 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ ఆధిపత్యంలో ఎక్కడ స్థానం వచ్చింది, ఏ స్థానంలో ఉన్నారు, లగ్నం నుంచి ద్వాదశంలో ఆధిపత్యాలు ఏమొచ్చాయి అనేది చూసుకుని మనము ఫలిత నిర్ధారణ చేసుకోవాలి. సింహంలో ఉన్నట్టయితే ఇక్కడ మహాభయంగా ఉంటుంది. వీరికి అధికంగా దుఃఖాలు ఉంటాయి, శత్రుబుద్ధి ఉంటుంది, నష్టాలు అనేవి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కొంత మళ్ళీ మనం ఇక్కడ రవితో కలిసి ఉన్నప్పుడు కొంత ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ రవికి స్వక్షేత్రం
కాబట్టి కొంత ఇక్కడ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. బుధాదిత్య యోగం కింద కూడా మనకి ఇక్కడ చెప్తారు. మేషంలో, మిథునంలో, సింహంలో, కన్యలో రవి బుధులు కలిసి ఉంటే ఒకంత మంచి జరుగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే కన్యలో ఉన్నప్పుడు ఇది ఉచ్చక్షేత్రము, మూల త్రికోణము, స్వక్షేత్రము అవుతుంది 5, 10, 15, 20 డిగ్రీల్లో. కాబట్టి ఈ ఫలితాలు అనేవి ఇక్కడ అత్యంత యోగవంతంగా ఉండడం జరుగుతుంది. అన్ని విధాలా కూడా బాగుంటుంది. కీర్తి, తన కుటుంబంలో సుఖ సంతోషాలు, అలాగే అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఏది సాధించాలన్నా కూడా ఆ మహర్దశ అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. ఉదాహరణకి లగ్నానికి శత్రువయ్యి కాస్త ఇబ్బంది పెట్టచ్చు, కానీ లగ్నానికి యోగకారకుడైనట్టయితే అక్కడ ఉన్నట్టయితే అత్యంత యోగంగా ఈ బుధ మహర్దశ ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. వారు చేసే పని, ఏ పని అయినా, ఉద్యోగం, వ్యాపారం, అన్ని రంగాల్లో కూడా వారు చేసే దాంట్లో అత్యున్నత స్థానానికి వెళ్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే తులలో ఉన్నట్టయితే కొంత ఇక్కడ కూడా అంతా కూడా బాగుంటుంది. శారీరకంగా సుఖము, చేతి పనుల్లో నేర్పు, వివిధ సుఖాలు అన్నీ కూడా, భోగభాగ్యాలు అన్నీ కూడా పొందుతాయి. ఇది కూడా అతి మిత్రక్షేత్రం కాబట్టి బుధుడికి ఇక్కడ అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ బుధుడు మళ్ళీ వృశ్చికంలో ఉన్నప్పుడు కొంత అనారోగ్యము ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పాపాలు చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఇక్కడ దాన ధర్మాల కొంత చేస్తూనే ఉంటారు. ఆ ముసుగులో కొంత ఇక్కడ ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. కాబట్టి బుధుడు వృశ్చికంలో ఉన్నప్పుడు ఈ రకమైన మానసికమైన సంతృప్తులు ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకంత మంచిగా, ఒకంత చెడుగా ఉండే ఆ ఆధిపత్యాలని బట్టి, అక్కడ వచ్చిన గ్రహంతో కలిసిన దాన్ని బట్టి కొంత ఇక్కడ ఇబ్బంది అనేది ఉంటుంది. ధనసులో ఉన్నట్టయితే వివిధ సంఘాలకు ఆధిపత్యం వహించటము, ధర్మాచరణ చేయటము, ధనధాన్యాలు ఎక్కువగా పొందటము, అలాగే దాన ధర్మాలు చేయటము, సుఖాలు ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి. కీర్తి పొందటము, ఆధిపత్యము, కొన్ని వివిధ రంగాల్లో ఉన్న వారికి, అన్ని రంగాల్లో వారికి కూడా మంచి జరుగుతుంది. అలాగే రాజకీయ రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. ఆధిపత్యము, అలాగే మంత్రి పదవులు కూడా పొందుతారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే బుధ మహర్దశలో మకరంలో బుధుడు ఉండగా ఇక్కడ కొంత ఇబ్బందిగా ఉంటుంది. రుణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా కార్యాలు చేయాలని, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దామని ఆసక్తి అయితే ఉంటుంది. అన్నిట్లోనూ అడుగులు పెడుతూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు. ఆ ప్రభావం, ఆ ఇబ్బంది వల్ల కొంత అధికంగా అప్పులు అయ్యే అవకాశం కూడా వీరికి ఉంటుంది. కుంభంలో ఉన్నప్పుడు కొంత బంధువుల వల్ల దుఃఖము, హాని ఉంటుంది. అలాగే స్త్రీలకు వశపడతాము. ఇక్కడ స్త్రీల పట్ల అనవసరంగా అంటే ఆసక్తి పెంచుకోవడం, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా వీరికి ఉండే అవకాశం అనేది ఉంటుంది. మీనంలో కూడా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఇది నీచ స్థానము. ఇక్కడ కన్యలో ఎంత ఉచ్చపడి ఇక్కడ మూల త్రికోణము, స్వక్షేత్రము ఉందో, నీచలో ఆయన బలహీనపడటం అనేది జరుగుతుంది. కాబట్టి బుధుడు ఒకంత ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది. సంఘానికి దూరంగా ఉండటం, బంధువులకు దూరంగా ఉండటం, నష్టాలు, కష్టాలు, తీవ్రమైన అనారోగ్యం, దేహం కుషించిపోవటము, చెడు స్వభావము ఇవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆ లగ్నానికి ఆయన పాపి అయి ఇబ్బంది పెట్టినట్టయితే ఇక్కడ చాలా ఇబ్బంది వస్తాయి. ఆధిపత్యాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకుంటే తృతీయ వ్యయాధిపత్యం వస్తుంది. ఈయనే అక్కడ తీసుకుని భాగ్యంలో ఉండి నీచపడినట్టయితే ఒకంత మహర్దశ 17 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు. అప్పుడు ఆ బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రనాథుడికి కూడా మనం కాస్త పరిహారం చేసుకోవాలి. జపదాన హోమములు చేసుకోవటము, ఎక్కువగా విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం, ఇవన్నీ కూడా ఎంతైనా సరే చెప్పతగ్గ సూచన. కాబట్టి మనము సామాన్యమైన ఫలితాలు మాత్రమే బుధ మహర్దశలో మేషం నుంచి మీనం వరకు ఉన్నట్టయితే ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. అలాగే వ్యక్తిగత జాతకంలో మళ్ళీ వారి లగ్నాత్తు ఎవరితో కలిసి ఉన్నారు, అక్కడ గురువుతో కలిసి ఉన్నట్టయితే కొంత ఇబ్బంది అనేది ఉండదు. అలాగే శుక్రుడితో కలిసినా కూడా ఉచ్చస్థితిలో ఉంటాడు శుక్రుడు. అక్కడ స్వక్షేత్రం గురువుకి వారు ఉన్నట్టయితే ఒకంత ఫలితాలు అనేవి కొంత మారుతూ ఉంటాయి. కాబట్టి ఎవరితో కలిసి ఉన్నారు, ఎవరితో చూస్తున్నారు, వీటిని బట్టి కొంత మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అని మనము చెప్పవచ్చు. ఎవరి లగ్నాత్తు వారికి కొన్ని చోట్ల నీచభంగ రాజయోగం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి లగ్నాత్తు గ్రహస్థితి ఎక్కడ ఉంది, కేంద్రాల్లో ఎవరున్నారు, కోణాల్లో ఎవరున్నారు, వీటి అంతా కూడా పరిశీలి
పరిశీలించి మనము ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.